నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఓ ప్యాకేజ్ ప్రకటించినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తాలూకు ఉద్దేశాన్ని, అలాగే మరి ముఖ్యంగా గడిచినటువంటి 4 సంవత్సరాలుగా, అంటే రేపు 21వ తారీఖు వస్తే 4 సంవత్సరాలుగా ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు కానీ, కార్మికులు కానీ, వారు చేస్తున్నటువంటి పోరాటానికి 4 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ఈ 11,440 కోట్లు అనేటువంటిది కేవలం ఆక్సిజన్ గా పనిచేస్తుంది అనేటువంటిది ప్రజలు, కార్మికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఉద్దేశంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే జనవరి 21, 2021 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని 100% డిజిన్వెస్ట్మెంట్ వైపు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆ రకంగా ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే వారు అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు అవుతా ఉంది, కానీ జరుగుతున్నటువంటి పోరాటం 4 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది, పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, ప్లాంట్ ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్ లో 2018, 19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. 930 కోట్ల రూపాయలు 2020, 2021 సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 2021 జనవరి 21వ తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి డిజిన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు నిన్న మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడున్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం, దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి, ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం, రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటలో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అయితే ఇంతమంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో
చేసినటువంటి ప్రాణ త్యాగాలు, ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏదైతే ప్లాంట్ కార్మికులు కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశించారో 7.2 మిలియన్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్